గోపీచంద్ గారు నేను చేస్తున్న ఈ లౌక్యం సినిమా రేపు సెప్టెంబర్ 26 చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. సో ఫస్ట్ నుంచి మా ఇద్దరి కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఏర్పడింది. మేమిద్దరం లక్ష్యం చేసాం, తర్వాత మళ్ళీ లౌక్యం చేయడం జరిగింది. నేను పాండవులు 2 మీద రిలీజ్ అయిపోయి జస్ట్ ఒక 2 రోజులైన టైంలోనే నాకు వన్య రవి గారు కాల్ చేశారు. చేసేలాగా వాసు ఒక మంచి కథ అవుతుంది, చాలా ఎంటర్టైన్మెంట్, గోపీచంద్ని కాంబినేషన్లో అనుకున్నాం, ఒకసారి కథ విని బాగుంటే చేద్దామని చెప్పి అన్నారు. సరే అప్పుడు శ్రీధర్ శ్రీపాల్ కథ చెప్పడం జరిగింది. కథ వినగానే చాలా హిలేరియస్గా అనిపించింది. శ్రీధర్ శ్రీపాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను మాట్లాడుతుండగానే నవ్వుతూ ఉంటాడు. సో అతనిలో ఉన్న ఎనర్జెటిక్ లెవెల్స్ ఆ కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. సో చిన్న చిన్న వర్క్స్ చేసుకోవాలి, ఎవరి కథకు ఉండేది. కానీ కథ అందులో ఉన్న కామెడీ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించి తప్పనిసరిగా సినిమా చేద్దామని చెప్పి గోపీచంద్ గారిని కూడా కలవటం, మేము అందరం కలిసి సినిమా చేయాలనుకున్నాం. సో అప్పుడున్న మన కథ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, ఇంకా అద్భుతమైన కామెడీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, స్క్రీన్ ప్లే సైడ్ ఇంకా టైట్గా ఉండాలంటే ఏం చేయాలంటే నాకు బాగా అలవాటైన స్క్రీన్ ప్లే రైటర్స్ గోపి మోహన్, పవన్ వెంకట్ గారు, వాళ్ళిద్దరిని ప్రాజెక్ట్లో పెట్టాలని నేను అనంత్ ప్రసాద్ గారిని అడగటం, ఆయన తప్పనిసరిగా పెడదామని చెప్తే వాళ్ళకు కూడా కథ వినిపించాం. వాళ్ళు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యారు. సో ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ మేము వెళ్ళలేదని ఫీల్ అయ్యారు. సో దాన్ని మేము పట్టుకొని అప్పుడు రీసెంట్గా ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఫుల్గా సినిమాని స్క్రిప్ట్ని రెడీ చేసాం. చాలా ఫాస్ట్గా, నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నింటికంటే కూడా చాలా ఫాస్ట్గా ఈ స్క్రిప్ట్ రెడీ అవుతున్నాను. ఎందుకంటే అప్పటికే గోపీచంద్ గారు ఈ కథని చాలా రోజుల క్రితం వినటం, దాన్ని హోల్డ్ చేయటం, దాన్ని వన్య రవి గారు, శ్రీధర్ శ్రీపాల్ అందులో రకరకాల వెర్షన్స్ చేయటం, కొంతమంది డైరెక్టర్స్ కూడా అనుకోవటం, ఇవన్నీ జరగడం వల్ల కథలో మ్యాక్సిమం పార్ట్ అప్పటికి అయిపోయింది. సో ఫైన్ ట్యూనింగ్స్ నాకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ మార్చుకుని కథకు తగ్గట్టుగా ఇంకేదైనా బెటర్మెంట్స్ ఉంటే చేసుకుని ఇదంతా చేయడం జరిగింది. సో అన్ని రకాలుగాను చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది సినిమా. ఆనంద్ ప్రసాద్ గారి ప్లానింగ్ వల్ల ఆల్మోస్ట్ 4 monthsలో సినిమా స్టార్ట్ అవ్వడం అయిపోవడం కూడా జరిగింది. సో ఇది ఇండస్ట్రీలో చాలామంది చాలా ఆశ్చర్యంగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి మొన్న కదా మొదలు పెట్టారు, ఎప్పుడు అయిపోయింది కదని. సో ప్రొడ్యూసర్ అనేవాడు మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తే ఎంత ఫాస్ట్గా సినిమా తీయచ్చో నేను ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశాను. సో మాకు హీరో కూడా నాకు సొంత మనిషి, మా బ్రదర్ లాగా ఫీల్ అవుతాను. ఆయన కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ గారు నాకు ర్యాప్ చాలా బాగుంటుంది. సో ఆ ర్యాప్ వల్ల అసలు నాకు ఇక్కడ వేరే సెకండ్ ఇష్యూస్ కానీ ఆ ప్రాజెక్ట్ సైడ్ నుంచి కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అలాంటి ఇంకేమీ లేకపోవడం వల్ల అంతా వన్ సైడెడ్గా మేమందరం ఒకటే మూడ్లో, అంటే అంతా ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనే మూడ్లో ఉండటం వల్ల చాలా బాగా జరిగింది. సో గోపీచంద్ గారితో నేను కాంబినేషన్ అంటే చాలా యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇది హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. సో మేమందరం కలిసి ఇంక్లూడింగ్ రైటర్స్, ప్రొడ్యూసర్స్, మేమందరం కలిసి కూర్చుని ఇలాంటి కథ చెయ్యాలి అని ఫిక్స్ అయిపోవడం వల్ల మాకు ఎవరికి ఎక్కడ హడ్డీస్ లేదు. ఇంకో విషయం చెప్పాలంటే గోపీచంద్ గారి ఈ విషయంలో ఈ ప్రాజెక్ట్లో చాలా ఎక్స్ట్రాడనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఎందుకు వచ్చింది ఆ బ్యూటీ అని అంటే అది అన్ని రకాలుగా ఆయన ఇష్టమైన క్యారెక్టర్ చేయడం వల్ల, మంచి కాస్ట్యూమ్స్ సెట్ అయ్యి, విక్టరీ ఫోటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. సో ఇలా ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఈ సినిమా చాలా బాగా రావడం జరిగింది. స్క్రిప్ట్ విషయంలో మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, చాలా బాగా జరిగింది. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా, ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా నవ్వుతూ పాడుతూ చేసుకున్నట్టు అయిపోయింది. మేమే చాలాసార్లు అనుకుంటాం ఏంటి షూటింగ్ అప్పుడే అయిపోయింది, ఎంత తొందరగా అయిపోయింది అని అనుకుంటాం. సో దాంతో జరగడానికి కారణం మెయిన్గా ఆనంద్ ప్రసాద్ గారు, వన్య రవి గారు. సో ఆనంద్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వన్య రవి గారు ఏంటంటే కూడా ఉండి ఇంకా మా సొంత మనుషులు, అదే ప్రొడ్యూసర్ అనే హోదా కాకుండా రెగ్యులర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాతో కలిసిపోయి మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫీల్ అయ్యి ఏం అవుతుందని ఇవ్వడం వల్ల ఈ సినిమా ఇంత ఫాస్ట్గా చేయగలిగాం. నెక్స్ట్ శ్రీధర్ శ్రీపాల్ కూడా డైలాగ్స్ జనరల్గా ఏదో కథ చేసి నా పని అయిపోయింది, డైలాగ్స్ వేసి నా పని అయిపోయింది అని కాకుండా ఈ సినిమాని బాగా లవ్ చేయటం వల్ల
ఆల్మోస్ట్ షూటింగ్కి మాకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా రావడం, మాతో పాటు ఉంటూ ఏదైనా కొన్ని సీన్స్కి మోడ్యులేషన్స్ కొంచెం అతను చెప్తున్నప్పుడు, కథ వింటున్నప్పుడు తనకు కామెడీ టైమింగ్ ఉంటుంది. ఈ కామెడీ స్క్రిప్ట్స్ ఏంటంటే ఎప్పుడైనా ఒక రైటర్ చెప్పి అతను మమ్మల్ని అందరినీ నవ్వించేసేవాడు బాగా. నవ్వేస్తే బాగానే ఉండేది. ఇది రేపు పొద్దుట నాకు భయం వేసింది. ఇదంతా మళ్ళీ ఆర్టిస్టులతో చేయించి నవ్వించాలంటే చాలా కష్టం. ఆ టైమింగ్ సెట్ అవ్వాలి, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా సెట్ అవ్వాలి. చాలాసార్లు శ్రీధర్ని పిలిపించి గోపీచంద్ గారు బాడీ లాంగ్వేజ్ మార్చేసి ప్రాసెస్లో అతనితో ఒకసారి ఎలాగ యాడ్ చేస్తాడో చేయించి, ఆ డైలాగ్ ఎలా చెప్తున్నాడో చెప్పించి, ఆల్మోస్ట్ ఆ మాడ్యులేషన్స్ అన్నీ కూడా గోపీచంద్ గారు పట్టుకునేలా ట్రై చేసి అలాగా చేసాము. సో ఈ టోటల్ ప్రాసెస్లో శ్రీధర్ సిద్ధం చాలా బాగా అయిపోయాడు. తనకి చాలా బ్యూటీ, చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే నేను మామూలుగా యాక్షన్ సినిమా తీసిన, ఎంటర్టైన్మెంట్ తీసిన పాండవులు మూవీలో కూడా ఎంటర్టైన్మెంట్ రీసెంట్గా వర్కౌట్ చేశాను. కానీ ఈ సినిమా లౌక్యం సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేయగలిగే స్థాయికి రావడానికి కారణం శ్రీధర్ శిల్పాన్ని ఇచ్చిన స్క్రిప్ట్, అతని టైమింగ్, అతనికి నాకు ఉన్న ర్యాప్. అతని దగ్గర చాలా విషయాలు నేను గమనించాను. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ చూసే విధానం కాకుండా వెరైటీగా ఒక సీన్ డిజైన్ చేయడం, దాంట్లో ఫన్ పెట్టుకోవడం చూస్తుంటే ఆ ఇన్స్పిరేషన్ అలా పెరిగిపోయింది. అలాగే నెక్స్ట్ కోన వెంకట్ గారు, గోపి మోహన్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. మేమందరం కలిసి చాలా సార్లు డిస్కస్ చేసి ఏదైనా చిన్న డౌట్ ఉన్నా ఆయన ఫోన్ చేయడం, కోన గారు దాన్ని డిసైడ్ చేయడం. మా ప్రాజెక్ట్లో అందరికీ ఆయన ఒక చిన్న పెద్ద మనిషిలాగా ఉంటూ ఉంటారు. సో అలాగా మేమందరం చేసుకున్నాం. గోపి మోహన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. 15 yearsగా మేమందరం కలిసి ట్రావెల్ అవుతున్నాం. సో ఇలాగ అందరూ కావాల్సిన వాళ్ళు అవటం వల్ల ముందు ఒక ఇబ్బంది కానీ, ఏదైనా ఇగోలు కానీ, లేదా వాళ్ళు ఏదో చెప్పి నేను ఎందుకు వినకూడదు, నేను చెప్పింది వాళ్ళు ఇలా లేకుండా చాలా కలిసిమెలిసి సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో సినిమా లోపల బయట ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ కానీ, దాని ముందు అట్మాస్ఫియర్ కానీ అలాగే ఉంది. సో అందువల్ల ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గురించి మీకు తెలియదు అనేది రీసెంట్గా తన మార్క్ మ్యూజిక్ చాలా ఫాస్ట్గా గ్రోన్ అవుతుంది. అందులో మేము సినిమా అనుకునేటప్పటికి మనం ఇంకా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు తర్వాత మనం రిలీజ్ అయ్యి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్లో గెలిపాడు. తనతో ట్రావెల్ చాలా హ్యాపీగా జరిగింది. అంటే ఆడుతూ పాడుతూ అనూప్ కూడా ఎప్పటి నుంచో మాకు బాగా పరిచయం ఉండటం వల్ల ఆడుతూ పాడుతూ అసలు ఏదైనా ట్యూన్ ఇస్తే ఇది కాదు ఇంకోటి ఏదైనా అంటే అతను డైరెక్టర్స్ చాయిస్ని ఎప్పుడూ తను మార్చేస్తాడు. డైరెక్టర్ ఏమడిగితే ఇది వద్దా, ఓకేనా అని ఎలా కావాలో అలా చేస్తూ ఉంటాడు. సో తను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాడు. రీసెంట్గా ఆడియో రిలీజ్ అయ్యి చాలా బాగా హిట్ అయింది. ఈ మధ్యకాలంలో చాలా మంచి ఐడియా అని అందరూ ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే విక్టరీ. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన వాళ్ళు విక్టరీ అవుతుంది. నేను పర్సనల్గా కెమెరా డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల నాకు కెమెరా అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమాలో తను నేను బాగా ర్యాపో డీల్ రావడం వల్ల తనకి ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మొత్తం అందరూ అంటే అసలు గోపీచంద్ గారిని కానీ లేదా రకుల్ని కానీ వీళ్ళందరినీ చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. సో మేమందరం కలిసి ఈ సినిమాని చాలా చక్కగా తీయటం జరిగింది. విక్టరీకి చాలా మంచి ఆఫర్స్ వస్తాయి సినిమా తర్వాత. ఆల్రెడీ చాలా పెద్ద కెమెరామెన్ అతను అక్కడ అజిత్ గారు ఆల్రెడీ చేశారు. బట్ నాట్ ఫస్ట్ మూవీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ విక్టరీ వర్క్ ఆల్సో. ఇప్పుడు ఈ సినిమాని సెప్టెంబర్ 26 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆనంద్ ప్రసాద్ గారు. సో మీరు తప్పనిసరిగా ఆ రోజు సినిమా చూసి ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో అంటే ఒక ఫ్యామిలీతో పాటు ఈ దసరా సెలవులకి సరదాగా థియేటర్కి వెళ్ళి చూస్తే వల్గారిటీ లేకుండా విపరీతమైన సీరియస్నెస్లు, లెక్చర్లు ఇవ్వటం, కళ గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం లేకుండా సరదాగా హాయిగా అందరూ విపరీతంగా నవ్వుకుని ఇంటికి వెళ్ళేలా ఉంటుంది సినిమా. దానికి మాత్రమే 100% ఎంటర్టైన్మెంట్కి మేము గ్యారంటీ ఇస్తాం. అసలు ఈ సినిమా రిలీజ్ ముందు నుంచి ఒక పాజిటివ్ టాక్ వచ్చింది. ఇండస్ట్రీలో చాలా మంది ఫోన్ చేసి ఈ సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు అని అంటే అది ఆర్టిస్టులు అందరూ చేసేటప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేయటం, ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళు బాగా సెట్ అయిపోవడం, వాళ్ళు 10 ప్రాజెక్టులు చేయడం వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ చెప్పడం వల్ల అసలు సినిమాకి ఫస్ట్ నుంచి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయింది. సో మేము రీసెంట్గా డీటెయిల్స్ చూసినప్పుడు కానీ అక్కడ కానీ మా టెక్నీషియన్స్లోనే ఎంజాయ్మెంట్ చూసిన చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటాం. రెగ్యులర్గా చేసిన వాళ్ళు కూడా ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేయటం, ఆ కామెడీ అదంతా
అసలు మామూలుగా లేదు. మేమే ఫస్ట్ కాపీ ఎప్పుడు చూస్తామని ఒక ఇదిలో ఉన్నాం. సో తప్పనిసరిగా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఒకసారి వెళ్ళారంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారి విషయానికి వస్తే ఆయన చాలా వైటల్ రోల్ చేశారు. అంటే ఆయన సినిమా సెకండ్ హాఫ్లో రావడం కాదు, ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటుంది. బట్ చాలా హిలేరియస్గా సెట్ అయింది ఆ క్యారెక్టర్. బ్రహ్మానందం గారు సోలోగా కాకుండా బ్రహ్మానందం గారు చంద్రమోహన్ గారి కాంబినేషన్లో ఒక మ్యాజిక్ జరిగింది. వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో ఒకే హైట్లో అలా చూస్తూ ఉంటే మేము చాలా ఎంజాయ్ చేశాం. వాళ్ళు కూడా చాలాసార్లు ఫీల్ అయ్యాము, మా కాంబినేషన్ ఇంత ముందు ఎప్పుడు ఇలా సెట్ చేయలేదు భలే ఉందని చెప్పి. సో మన పృథ్వీ కానీ రఘు కానీ ఇలా చాలామంది ఆర్టిస్టులు చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పింది.